ప్రాణాలకు రక్షణగా ఉంటాం. ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మంత్రి గారు మీరేం క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అందరూ కూడా ఏకగ్రీవం హర్షించారు అధ్యక్ష. ఎందుకంటే రిపీల్మెంట్ అనేది ఈ యాక్ట్ ఒక రిపీల్మెంట్ ఎంత అవసరమో సామాన్య మనిషితో పాటు ప్రతి ఒక్క అంటే ఆస్తి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలు ఉన్నటువంటి ఈ యొక్క ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం అనేది ఎంత లోపభూయిష్టమో, ఎంతమంది భూ హక్కుదారులు నిద్రలేని రాత్రులు గతంలో గడిపారో అందరికీ తెలుసు. కాబట్టి అధ్యక్ష, ఈ సభతో పాటు బయట సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రిపీల్మెంట్ని ఆశిస్తున్నారు అధ్యక్ష. ఏదైతే మన సోదరులు సాంబశివరావు గారు, అలాగే సోదరి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే గణబాబు గారు సోదరులు, అలాగే పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, పెద్దలు మనోహర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఎందుకు మనం ఈ రిపీల్మెంట్ యాక్ట్కి వెళ్తా ఉన్నామో, అలాగే ఏది అయితే రీసర్వే సపరేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఏదైతే ఈ యొక్క ప్రచార ఆర్భాటం అలాగే అధికార మదంతో ఈ యొక్క ఫ్లోర్ లీడర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ చేశాడో అవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈ సభని అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా ఏదైతే ఇంట్రడ్యూస్ చేయడానికి అలాగే కన్సిడర్ చేయడానికి కూడా పూర్తిగా ఏకతాటి మీద అందరూ కూడా సపోర్ట్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. అవునన్నారు అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు సభా సమక్షంలో శాంపుల్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు యాజమాన్య రద్దు బిల్లు 2024ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. I beg to move that the bill be passed.